శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తున్నట్టయితే రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మనము గమనించినట్లయితే
10, 11, 12, 1 ఈ 4 రాసుల్లోనూ వరుసగా గ్రహాలు బాగున్నాయి. ఇది చాలా అనుకూలించేటటువంటి గ్రహస్థితి మాలికా యోగం అన్నమాట. చాలా చాలా అనుకూలత ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. కీర్తి ప్రతిష్టలు బావుంటాయి. అలాగే శుభకార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. శుభకార్యాలలో ఎక్కువగా మీరు సమయాన్ని వెచ్చించి శుభకార్యాలు నిర్వహించేది కనిపిస్తోంది. అలాగే ధనము కూడా ఎక్కువగా ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. ఏ విధంగా చూసినా సంతృప్తికి కారణమవుతోంది. ధన ఆదాయం బాగుంది. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప మిగతావన్నీ బాగున్నాయి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పరస్పరం విరుద్ధమైనటువంటి ఫలితాలు ఉంటున్న కారణం చేత మంచి ఫలితాలు కలిగేది ఎంత గొప్పగా ఉందో, ఇబ్బందికరమైన ఫలితాలు కలిగేది కూడా ఉన్నాయి. ఈ సింహరాశిలో కేతువు గారి యొక్క స్థితి సంచారము చాలా వరకు అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. దైవభక్తిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా అనారోగ్యము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతిండము, పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతిండము, వ్యాపార భాగస్వాముల మధ్య ఏదైనా తగాదాలు రావడము, కోపాలు రావడము, విభేదాలు పెరగడము, పబ్లిక్ రిలేషన్ విషయంలో మీకు మాత్రం అండాదండా లేని విధంగా ఉండడము, అలాగే అష్టమ శని సంచార దోషానికి చేస్తూ చేస్తూ ఉన్న పనులు ఆగిపోవడము, అగ్రిమెంట్లు ఏమన్నా చేసుకున్నట్లయితే ఆ ఒప్పందాలు కూడా మీకు రద్దు అయ్యే పరిస్థితి, లేదా పూర్తిగా వాయిదా పడేటటువంటి పరిస్థితి, ఏదైనా స్థిర చరాస్తుల విషయంలో కూడా అంత పూర్తిగా అనుకూలత లేని పరిస్థితి, రుణభారాల విషయంలో పూర్తిగా మీరు రుణాలు తీర్చగలుగుతున్నాము, రుణాలు తీరుస్తాము అనేటటువంటి ధైర్యాన్ని కొంచెం కోల్పోతారు. ధనము అప్పు తీరుస్తూ ఉన్నప్పటికీ కూడా మీ మానసికమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు ఈ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ ఖర్చులకే ధనం సరిపోదు, ఇంకా పాత బాకీ ఎక్కడ తీరుస్తాము అనేటట్టుగా ఉంటుంది. కానీ తీర్చగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. శని గారికి తైలాభిషేకం తప్పనిసరిగా చేయించండి. దుర్గామ్మ వారికి స్తోత్రనామాలు కూడా తప్పనిసరిగా పఠించండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారితోనూ కేతువుతోనూ కలిసి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఇక్కడ చంద్రకేతువుల యొక్క సంచారం కొంత అనుమానానికి దారితీస్తూ ఉంది. ఇక్కడ శుక్ర చంద్రుల యొక్క సంచారము కాస్త ఈ సమ్మేళనం చాలా మంచిది. కళలలో చాలా చక్కటి వృద్ధిని సూచిస్తూ ఉంటుంది. కానీ రాహు గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత మీ మీద చాలా ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కానీ, కీర్తి ప్రతిష్టల్లో కానీ, వ్యక్తిత్వ భంగం అవడంలో కానీ చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఏ పరిహారాలు చెప్తూ ఉన్నానో ఖచ్చితంగా ఆ పరిహారాలు పాటించండి. మీకు చాలా చాలా మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణ బాగా రక్షిస్తుంది. శుభం.